అనగనగా ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఓసారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు. అతనికి ఆ కూర చాలా నచ్చింది. అప్పట్లో కాకరకాయలు అంత సులువుగా దొరికేది కాదు. అందుకని కష్టపడి విత్తనాలు సంపాదించి అవి నాటి కాకర పాదుని భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి 3 కాకరకాయలు పండించాడు. అవి ఎంతో సరదాగా కోసుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంట్లో అతని పెళ్ళానికి కాకరకాయలు ఇచ్చి వాటిని ఉల్లిపాయ కారంతో బ్రహ్మాండమైన కూర చేయమన్నాడు. మరునాడు తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్ళిపోయాడు. రోజంతా కాకరకాయ ఉల్లికారం పెట్టిన కూరని తలుసుకుని అతని నోరు ఊరుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు కూర తిందామా అని ఆరాట పడుతూ ఉన్నాడు. ఇలా ఉండగా అతని పెళ్ళాం మూకుళ్ళో మంచిగా నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలుపెట్టింది. ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో బుసబుసలు ఆడుతూ మహా మంచి సువాసన వస్తున్నాయి. కూర అయిపోయాక ఆ కాయలను చూస్తుంటే ఆ అమ్మాయి ఉండబట్టలేకపోయింది. రుచి ఎలా ఉందో చూడాలి కదా, ఒకటి తిని చూద్దాము అనుకుని ఒక కాకరకాయ తినేసింది. కొంతసేపటికి ఆకలి వేస్తుంది. నా వంతు కూర అన్నం తిందాము అనుకుని రెండో కాయ కూడా తినేసింది. మొత్తానికి పొలం పనులు పూర్తి చేసుకుని రైతు కాకరకాయ కళ్ళలు కంటూ ఇంటికి చేరుకున్నాడు. భోజనానికి కూర్చుంటే పెళ్ళాం కూర వడ్డించింది. ఇదేంటి ఒకటే ఉంది, మిగిలిన రెండేవి అని అడిగాడు. ఒకటి రుచి ఎలా ఉందో అని తిన్నాను, రెండోది నా వాట అందుకే అన్నంలో తినేశాను అని చెప్పింది. రైతుకు కోపం వచ్చింది. అలా ఎలా తినేశావు అన్నాడు. ఇలా అని మూడోది కూడా నోట్లో వేసుకుని తినేసింది. కాకరకాయ రుచి అలాంటిది మరి.